హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాడేరు లైఫ్. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మన పాడేరు అడవులు, ప్రకృతి అందాలు, గిరిజన జీవనశైలి, సాంప్రదాయ వంటలు, అలాగే ఆసక్తికరమైన అడవి సాహసాలను మీకు చూపించబోతున్నాం. ఈరోజు వీడియోలో చిన్న చిన్న రాళ్ళతో నిండిన సెలయేటిలో పీతలను ఎలా వెతికి పట్టుకుంటామో మీకు చూపిస్తాం. ఎలా వెళ్ళిపోతున్నావా? భయం వేస్తుంది రావాలంటే. ఎక్కడ తిరుగుతుంది? ఇక్కడే రండి. తమ్ముడు రా, జాగ్రత్త, పడతావు. అనియా తమ్ముడు, అదే నీట్గా పీతలు దొరికితే పీతలు వండుకున్న తర్వాత ఏం చేస్తాం తెలుసా తమ్ముడు? రాయలు తీసేది నీళ్ళు పట్టకుండా రావట్లేదు తమ్ముడు. ఏంటి దొరుకుతుందిరా? ఇక్కడ ఏమున్నాయి కానీ మనుషుల్లాగే పీతలు కూడా తెలివైపోయినారా? పైకి పదండి, పైన దొరుకుతుంది. ఇక్కడ లేవంటే పైన ఉంటాయి, పదండి. కానీ పట్టుకొని నీట్గా వండుకున్నాము, కాల్చుకొని తిన్నాము, చేద్దాం పట్టుకున్న తర్వాత. ఫార్మింగ్ పడే ఎగపోయింది. అయ్యా రాయా ఎత్తిద్దామా? అదే వాటర్తో వెళ్ళిపోద్దిరా. నేను చెయ్యి పెడుతున్నాను. చెయ్యి పెడుతున్నావా? చిన్నది పీత దొరికింది. ఇది చిన్న పీత దొరికింది. ఇంకా దొరుకుతుంది, పెద్ద కూడా దొరుకుతుంది. ఎతికిన తర్వాత చూపిస్తాం. ఇంకా చిన్న పారిపోయింది రానియా. లేదు, పారిపోయింది. దొరకలేదా? లేదు. ఏట్రా తమ్ముడు, ఒక్కటి కూడా దొరకట్లేదు మనకి. అవునన్నా, ఇదే అడవి చెరుకు. తినొచ్చా? తినొచ్చా? చూసారా ఫ్రెండ్స్, ఇది అడవి చెరుకు అంట. అడవిలో దొరికే చెరుకు ఇది. మనలో లేవు చెరుకు మొక్కలు, లావుగా లేవు, కానీ చెరుకు మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇస్తూ తమ్ముడు ఏదన్నా వస్తున్నాం. ఎక్కడ
ఇప్పుడైతే పీతలు పడడానికి వచ్చాం, కానీ పీతలు ఎక్కువగా అయితే దొరకలేదు మనకి ఇప్పుడైతే. కానీ మీకు ఎక్కడ కూడా తగ్గదు. వీడియో అయితే మీకు మంచి వ్యూ పాయింట్ చూపించాము. నెక్స్ట్ దీన్ని కలుపుకొని తింటాం. నెక్స్ట్ అయితే మాత్రం పీతల కూర ఎలా వండుకోవాలనేది మీకు బట్టి ఎలా కూర వండుకోవాలనేది మీకు చెప్తాం. అది వేరే దాంట్లో ఎలా ఉంది తమ్ముడు? ఎందుకు బాగుంది కానీ ఎక్కువ దొరికితే బాగుంది. నెక్స్ట్ టైం నెక్స్ట్ దీనికన్నా ఎక్కువ పట్టి మీరే కాసి ఉంటుంది. ఆ వీడియో కొద్దిగా ఇందులో చేద్దాం. టేస్ట్ బాగుంది కదా? అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.